కథను వినబోతున్న శ్రోతలకు మనవి, ఈ కథ నచ్చితే లైక్ చేయండి, బంధుమిత్రులతో షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా బెల్ ఐకాన్ నొక్కి ఆల్ కూడా నొక్కడం మర్చిపోకండి. మీ సూచనలు సలహాలు కామెంట్ల రూపంలో తప్పక తెలపండి. ప్రస్తుతం చెప్పబోతున్న కథ పేరు పలకని దేవుడు. పూర్వం భద్రావతి నగరంలో ఒక రామాలయం ఉండేది. ఆ ఆలయంలో గల శ్రీరాముడు అపూర్వమైన మహిమలు గలవాడు. ఆయన తన పూజారి ద్వారా భక్తుల సందేహాలను తీర్చేవాడు. వారికి కలగబోయే కష్టాలను తొలగించేవాడు. ఒక్కొక్కసారి దేవుడి కంఠం స్వయంగా మాట్లాడేది. అలా జరిగినప్పుడు ఆలయంలో ఉన్నవారు భక్తి తన్మయత్వంలో మునిగి పరవశులైపోయేవారు. ఈ ఆలయానికి ఆంజనేయ స్వామి అనే ఆయన పూజారిగా ఉండేవాడు. ఆయనను ప్రజలు హనుమంతుడి అవతారంగా భావించి పూజించేవారు. భద్రావతి రామాలయం పేరు ప్రతిష్టలు దేశ దేశాల వ్యాపించడం చేత ఎక్కడెక్కడి నుంచో ప్రజలు స్వామిని దర్శనం చేసుకునేటందుకు వచ్చేవారు. ఈ యాత్రికుల మూలంగా భద్రావతి నగరం కూడా ఆర్థికంగా బాగుపడి ఒక మహానగరమైంది. ఇదిలా ఉండగా పూజారి అయిన ఆంజనేయ స్వామికి జబ్బు చేసి కొద్ది రోజులకు శ్రీరామచంద్రమూర్తిలో ఐక్యమయ్యాడు. ఆలయానికి మరొక పూజారిని ఏర్పాటు చేయవలసి వచ్చింది. అందుకుగాను సత్యపాలుడు అనే యువకుడిని నియమించారు. సత్యపాలుడు కూడా పసితనం నుంచి గొప్ప రామభక్తుడు. అతనికి రామనామ సంకీర్తన తప్ప మరొక యావలేదు. అదీకాక అతనికి అర్చన చేసే పద్ధతి అంతా తెలుసు. అందుచేత సత్యపాలుడు రామాలయానికి అర్చకుడు కావడం అందరికీ నచ్చింది. అయితే ఒక పెద్ద ప్రమాదం జరిగింది. సత్యపాలుడు అర్చకుడైనది మొదలు స్వామివారు మౌనం దాల్చారు. ఎప్పటిలాగా భక్తులు వచ్చి దేవుణ్ణి రకరకాల ప్రశ్నలు అడుగుతూనే ఉన్నారు. కానీ వారికి ఏ సమాధానాలు చెప్పాలో స్వామివారు తన అర్చకుడికి చెప్పలేదు. స్వామి కంఠం వినిపించడం అనేది మొదలే లేకుండా పోయింది. ఈ మార్పు చూసి సత్యపాలుడు చాలా ఆవేదన పడ్డాడు. స్వామి, నా వల్ల ఏమి అపచారం జరిగింది? నువ్వెందుకు పలకవు? మౌనం వహించకపోతే నన్ను శిక్షించరాదా అని అతను దేవుణ్ణి ఎన్నో విధాలు వేడుకున్నాడు. అయినప్పటికీ శ్రీరామచంద్రమూర్తి పలకలేదు. సత్యపాలుడు నగరంలోని పెద్దలతో, ఇంత మహిమగల దేవుడు మౌనం వహించాడు అంటే నాలో ఏదైనా తప్పు ఉండాలి అన్నాడు. అవును నాయనా, తప్పు నీదే అయి ఉండాలి. దాన్ని ఎలాగైనా సరిచేసుకుని స్వామివారి దయ సంపాదించుకో, లేకపోతే మన ఆలయానికి గల ప్రతిష్ట కాస్తా పోతుంది. యాత్రికులు రావడం మానేస్తారు. మన నగరానికి అరిష్టం చుట్టుకుంటుంది అన్నారు పెద్దలు. సత్యపాలుడికి మతిపోయినట్టయింది. అతను ఆలయానికి తిరిగి వెళ్ళి వెర్రివాడిలాగా గుడివాకట కూర్చుని ఏదో ఆలోచించసాగాడు. అప్పుడే గుడికి వచ్చేవారి సంఖ్య తగ్గిపోతున్నది. మధ్యాహ్నం వేళకు గుడి నిర్మానుష్యమైంది. ఎవరో వస్తున్న అలికిడి విని సత్యపాలుడు తల ఎత్తి చూశాడు. ఒక ముసలిది. ఆ ముసలిదాన్ని అతను ఎరుగును. ఆమె ఒక భక్తురాలు. తరచూ ఆలయంలో కనబడుతూ ఉంటుంది. అప్పుడు చీపురుతో ఆవరణ చిమ్ముతుంది, చెట్లకు నీళ్లు పోస్తుంది. ఆ ముసలిది సత్యపాలుని సమీపించి, ఏం నాయనా, స్వామి పలకటం లేదా అని అడిగింది. లేదు తల్లి, ఏం చెయ్యాలో నాకు పాలు పోవటం లేదు అన్నాడు సత్యపాలుడు నిట్టూర్చి. దిబ్బెంలోంచి ఒక 100 రూపాయలు తీసి నాకు ఇచ్చావంటే దేవుడు పలికే మార్గం చెబుతాను అన్నది ముసలిది. ఈ మాటలు సత్యపాలుడు విని మండిపడి, ఛీ ముసలి తొత్త, నువ్వేమో భక్తురాలివి అనుకున్నాను. లంచం తీసుకుని భగవంతుడి అనుగ్రహం సంపాదిస్తావా, పో అవతలికి అని కసిరాడు. ముసలిది ఆగ్రహించకుండానే వెళ్ళిపోయింది. ఆ మర్నాడు మళ్ళీ అదే వేళకు ఆమె మళ్ళీ వచ్చి, 200 రూపాయలు ఇచ్చేయి, స్వామి పలికి దారి చెప్తాను, నిష్కారణంగా చెడిపోకు అన్నది. సత్యపాలుడు మళ్ళీ ఆమెను తిట్టి పంపేశాడు. కానీ తర్వాత అతనికి ఒక విధమైన అనుమానం పట్టుకున్నది. భగవంతుడు తనను ఈ విధంగా పరీక్షిస్తున్నాడేమో, ఈ ముసలిదానికి లంచం ఇవ్వడం స్వామి దృష్టిలో తప్పు కాదేమో. ఈ అనుమానం మనసులో పడటం వల్ల 3వ నాడు ముసలిది రాగానే, అవ్వా, నువ్వు కోరినది ఇస్తాను, స్వామివారు పలికే మార్గం చెప్పు అని ప్రాధేయపడి అడిగాడు. దిబ్బెల్లోంచి 300 రూపాయలు తీసి ఇయ్యి అన్నది ముసలిది. సత్యపాలుడు అలాగే చేసి, ఏం చేయాలో చెప్పు అన్నాడు. మూర్ఖుడా, నీకు గడ్డాలు మీసాలు రానట్టే బుద్ధి కూడా పెరగలేదు. ఇంతకాలము పలికింది ఎవరనుకున్నావు? నేనే. నేను ఆంజనేయ స్వామి కలిసి భక్తులకు కావలసినవి అన్నీ చెప్పాం. విగ్రహం వెనక భూమిలో చిన్న మాళిగ ఉన్నది. అందులో నేను దాక్కొని మాట్లాడుతూ ఉంటాను. నన్ను కనిపెట్టి ఉన్నావంటే నీకు కూడా సహాయం చేస్తాను అన్నది ముసలిది. సత్యపాలుడి హృదయం నీరు గారిపోయినట్టయింది. నీతో నాకు పని లేదు, వెళ్ళు అని ముసలిదాన్ని పంపేసి
సత్యపాలుడు అప్పటికప్పుడే గుడి నుంచి బయటికి వచ్చేసి ఎటో వెళ్ళిపోయాడు. ముసలిది చెప్పిన మాటలతో అతనికి రాముడి మహిమలోనూ ప్రజలను వంచే పూజారులలోనూ ఆలయాలలోనూ పూర్తిగా నమ్మకం పోయింది. అతను భద్రావతి నగరంలో ఎవరితోనూ చెప్పకుండా వెళ్ళిపోయి దేశ దేశాలకు తిరిగాడు. ముష్టెత్తి కూలీ పని చేసి ఏదో విధంగా పొట్టపోసుకుంటూ అనేక నెలల పాటు దేశ సంచారం చేశాడు. అయితే భద్రావతి వదిలాక అతను ఒక్క గుడిలో కూడా అడుగు పెట్టలేదు. ఒక్కసారి కూడా దేవుణ్ణి స్మరించలేదు. ఇలా 2 ఏళ్లు గడిచాయి. ఒకనాడు చీకట పడి సత్యపాలుడు ఒక గ్రామంలో ఉన్న సత్రానికి చేరాడు. అతను సత్రం అరుగు మీద కూర్చుని విశ్రాంతి చేసుకుంటూ ఉండగా సమీపంలో కొందరు మనుషులు భద్రావతి రామచంద్రమూర్తి మహిమను కొనియాడుతూ ఉండటం అతని చెవలపడింది. అతను ఆశ్చర్యంతో వారిని సమీపించి, అయ్యా, భద్రావతి రామచంద్రమూర్తి నిజంగా మహిమగల దేవుడేనా అని అడిగాడు. అలా అడుగుతావే నాయనా, భద్రావతి రాముడి మహిమ తెలియని మనుషులు కూడా ఉన్నారా? మరి కొత్త పూజారి వచ్చాక స్వామి మహిమ చెప్పతరం కాకుండా ఉన్నది. అతను వచ్చిన కొత్తలోనే ఆ ఆలయంలో ఉండి ముసలిది గొంతుకు రూపాయి అడ్డం పడి చనిపోతుందని దేవుడు పలికాడు. అక్షరాల అలాగే జరిగింది అన్నాడు వారిలో ఒక బాటసారి. అయితే ఇప్పుడు ఆ ఆలయానికి పూజారి ఎవరండి అని సత్యపాలుడు బాటసారులను అడిగాడు. చాలా చిన్నవాడు, పేరు సత్యపాలుడట. అతని ముఖాన ఏమి తేజస్సు అన్నారు బాటసారులు. సత్యపాలుడా? నా పేరు సత్యపాలుడే అన్నాడు సత్యపాలుడు. మసక చీకటిలో బాటసార్లు సత్యపాలుడిని పరకాయించి చూసి ఆశ్చర్యం, మనిషి పేరు పెట్టుకోవటమే కాక మనిషివి కూడా అచ్చగా ఆర్చకుని పోలి ఉన్నావే అన్నారు. తాను ఆ ఆలయాన్ని వదిలి వచ్చేశాక తన పేరు గలవాడే, తనలాంటి వాడే అర్చకుడుగా ఉండటము, దేవుడు పలుకుతూ ఉండటము తెలుసుకుని సత్యపాలుడు ఇందులో గొప్ప మోసమో గొప్ప మహిమో ఉండాలి అని అనుకున్నాడు. మర్నాడే అతను బయలుదేరి భద్రావతికి వెళ్ళి నేరుగా రామాలయం చేరుకున్నాడు. ఆలయం దగ్గర జనం ఇసుక వేసే రాలనంతగా ఉన్నారు. వారిని తోసుకుంటూ సత్యపాలుడు ఆలయం లోపలికి వెళ్ళాడు. అతన్ని చూసిన వాళ్ళు, అర్చకుడికి దారి ఇవ్వండి అని అరిచారు. ఆలయంలో అచ్చగా తనను పోలిన మనిషి అర్చకుడుగా పనిచేస్తూ ఉండటం సత్యపాలుడి కంట పడింది. అంతేకాక ఆ అర్చకుడు తనను దగ్గరకు రమ్మని పిలిచినట్టుగా వినపడింది. సత్యపాలుడు అర్చకుడిని సమీపించాడు. ఎవరో వంచకురాలు నా పేర ప్రజలను మోసం చేసిందని విని నాలో విశ్వాసం లేకుండా వెళ్ళిపోవడం భావ్యమేనా నాయనా? చూడు, నీవు లేనందున నీ పని యావత్తు నేను చేయవలసి వచ్చింది అన్నాడు అర్చకుడు. తనతో మాట్లాడుతున్నది శ్రీరామచంద్రుడేనని సత్యపాలుడు గ్రహించాడు. నా అపచారం మన్నించు స్వామి, ఇక విడవకుండా నీకు సేవ చేస్తాను అన్నాడు అతను పూజారితో. నాకు నీ సేవ అవసరం లేదు నాయనా, నాలో విశ్వాసం ఉంచి ప్రజలకు సేవ చేయి అంటూ పూజారి ఒక్కసారిగా దేదీప్యమానంగా వెలిగి అంతర్ధానమైనాడు. సత్యపాలుడు తిరిగి ప్రపంచంలోకి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఆలయంలో దేవుడి గొంతు విన్నవారు లేరు. క్రమంగా ఆ ఆలయం గురించి ప్రజలు చెప్పుకోవడం కూడా మానేశారు. కాలక్రమాన భద్రావతి రామాలయం శిథిలమైపోయింది. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, నాకొక సందేహం. సత్యపాలుడు తనకు పూజారిగా పనిచేయటానికి శ్రీరామచంద్రుడు ఎందుకు ఒప్పలేదు? అతను తన యందు విశ్వాసం లేకుండా వెళ్ళిపోయాడు అన్న కోపం చేతన భద్రావతి రామాలయం మహిమలు కోల్పోవటానికి కారణం సత్యపాలుడా, లేక ఆ రామాలయంలో అర్చన పొందిన శ్రీరాముడా? ఈ సందేహాలకు సమాధానాలు తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, సత్యపాలుడికి తన యందు విశ్వాసం పోయిందని శ్రీరాముడు అతడిపై ఆగ్రహించిన మాట అబద్ధం. ఆగ్రహించిన వాడైతే అతని రూపంలో అర్చకుడుగా పనిచేసి అంతకాలం తన మహిమ ప్రదర్శించి ఉండడు. సత్యపాలుడికి తనలో తిరిగి విశ్వాసం కలగచేసేటందుకే శ్రీరాముడు ఆ ఆలయంలో మహిమలు ప్రదర్శించాడు. అంతకు పూర్వం ఆ ఆలయంలో కనబడిన మహిమలు అన్నీ మోసంతో కూడుకున్నవి. భగవంతుడు నిజమైన మహిమలు ప్రదర్శించినది కేవలం తన భక్తుడైన సత్యపాలుడి కోసం మాత్రమే. అందుచేత ఆ ఆలయం ఉన్నట్టుండి మహిమలు కోల్పోవటం సత్యపాలుడు తప్పు కాదు, శ్రీరాముడి తప్పు అంతకన్నా కాదు అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. కథ సమాప్తం.